పెళ్లిలో మూడు ముడులు ఎందుకు వేస్తారో మీకు తెలుసా? ఇది మనుషులు పెట్టిన సంప్రదాయం కాదు, దేవతలు కట్టిన బంధం. బ్రహ్మదేవుడు మొదట ముడిని ఆశీర్వదిస్తూ, ఇది శరీర బంధం. భర్త భార్యను అన్నం, వస్త్రం, ఆశ్రయంతో జీవితాంతం కాపాడాలని అన్నాడు. విష్ణుమూర్తి రెండో ముడిని తాకుతూ, ఇది మనుషుల ఏకత్వం, సుఖదుఖాల్లో విడిచిపెట్టకుండా ధర్మ మార్గంలో కలిసి నడవాలని వరమిచ్చాడు. మూడో ముడి వేయగాని శివుడు ప్రత్యక్షమై, ఇది ఆత్మబంధం, జన్మజన్మంతరాల వరకు విడదీయలేని శాశ్వత సంబంధమని శక్తిని నింపాడు. అందుకే మూడు ముడులు అంటే శరీరం, మనసు, ఆత్మ, మూడు లోకాల వరకు నిలిచే దైవబంధం. ఆ క్షణం నుంచి వారిద్దరూ వ్యక్తులు కాదు, దేవతల రక్షణలో మొదలైన ఒక పవిత్ర జీవనయాత్ర అని అర్థం.